అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. Zabardast Khattarnak Comedy Show. Short skirt, వేసుకో short class అందుకో high heels వేసుకో time it is to party yo trust me oh pilla arrest me anela rest lady world the jupiter the night is still young 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 yeah yeah. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khattarnak Comedy Show. Alright, so మన జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ K Square ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ఖుష్బు గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. ఓకే, లైవ్ ఆడియన్స్ వచ్చేసారు, జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ లెట్ మీ వెల్కమ్ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్, మై కాంపిటీటర్ మానస్. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక కొనుకే పడక ఒళ్ళంతా తినుమరు వాడుతున్నదే. వెల్కమ్ మానస్. థ్యాంక్ యూ. అండ్ మన ఇవాల్టి ఎపిసోడ్ థీమ్ బిజినెస్ థీమ్. ఓకే, సో ఈ వారం బిజినెస్ థీమ్ లో రష్మి మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు ఇప్పుడు? మా లిటిల్ టీమ్ రాబోతున్నారు. సో సినిమాలో హిట్ అండ్ ఐకానిక్ క్యారెక్టర్స్ అందరూ కలిసి ఒక బిజినెస్ పెడితే ఎలా బిజినెస్ ఉండబోతుంది చూపించడానికి వచ్చేస్తున్నారు ఆ లిటిల్ టీమ్ రింగు రియాజ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. దెబ్బ ఎక్కడ తగిలింది? మన స్టూడియో బయట ఒక స్తంభం ఉంది, చూసావా? చూశాను. నేను చూడాలి, అందుకే తగిలింది. నేను వెంకటపతి రాజు, ఇది నా పిల్లం చంద్రముఖి. ఏ చంద్రముఖి, నిన్న నువ్వు రోజు ఖుష్బు గారిని ఒంటి మీద వేసుకొని తిప్పుతాను, దేనికి? నేను ఖుష్బు గారిని ఒంటి మీద వేసుకొని తిరగడమా? అవును, నిన్నంతా బంగారం వేసుకొని తిరిగావు కదా, అందుకే. ఏదో చిన్నది మేడం, పిల్ల ప్లీజ్ వదిలేయండి. నువ్వు రాత్రి అంతా పడుకోలేదు చంద్రముఖి, నువ్వు ఎందుకు పడుకోలేదు? నాకు నిన్నంతా గుణశేఖర్ గుర్తొచ్చాడండి. ఇంకా వాడిని మర్చిపోలేదైతే. నిన్ను వదలను చంద్రముఖి. ఆహా, నీళ్ళలో వేసి ఏదైనా నమ్మాల్సిందే. సరే గాని, ఇందా నుంచి నువ్వే కనిపిస్తా ఉన్నావు, మీ అమ్మ ఎక్కడ కనిపించలేదు. కాదురా, లేడీ గెటప్ వేసుకోవాలంటే చెమలు తెచ్చుకున్నావు ఏందే?
వావ్ 2 రోజులు నేను తిరగట్లా ఇది 2 రోజులు నేను తిరగట్లా ఇది నాకు కూడా ఉంటది అత్త కాకపోతే నీ కూతురు దగ్గరికి వెళ్ళాను అనుకో ఏం చేస్తుందో చూడు ఏ చంద్రముఖి తిట్టింది నా పిల్లమే కదా అని చెప్పి ఇప్పుడు నీ కోసం దగ్గరికి పోతా చూడు చంద్రముఖి చూసినా ఏమైందో అది నా బాధ అయినా నీకు కొడుకుండాలన్న బామ్మరిది ఏడోడు ఎవర్రా నువ్వా గోలికాయంతలేవు నువ్వు కాలకేయనా సరే నువ్వు ఈ సైడ్ గుండు చెప్తా మనం పోయి మార్కెట్ పోయి కూరగాయలు తెచ్చుకుందాం పదా కూరగాయల షాప్ ఉంది ఓనర్ ఎవరు కనిపించలేదు ఏంటత్తా ఆ ఓనర్ ఎవరు లేరా దీనికి ఎక్కడైనా దిగుతాని భయపడ్డావా నువ్వు కట్టప్ప కదా అవును కట్టప్పే నువ్వు ఈడేం చేస్తున్నావు మార్కెట్ లో ఏం చెప్పమంటావు నిప్పులో నిమ్మకాయ గుండెలో బెండకాయ తరతరాలు ఎదురు చూపులే ఆవిరైన ఇడ్లీలు ఆడవాళ్ళకి చట్నీలు రాజ్యమా దోసలు రెడీ ఇటు ఇట్రా ఎట్ట పెంచావే వీళ్ళిద్దరినే మాకు కూరగాయలు కావాలి చూస్తున్నావా ఇది ఆడో చూసినట్టుందిరా మా పొలంలో మేము కూడా 5-6 భూములు వేస్తా ఉన్నాం సేమ్ ఇట్లాంటి కాయలే వస్తా ఉంటాయి అవి ఏం కాయా అని చూస్తా ఉన్నా సరేలే మీకు విషయం చెప్పాలరా ఏందే ఇట్లు అందరికన్నా ఇదే పొడుగ్గుంది మనం ఇంకో షాపు పోదాం పండి ఇక్కడ ఎవరు లేరేంది నువ్వు అమ్మాల షాపు నువ్వు పెట్టుకుంది మేం కాదు వరి నీ అక్క వారు 6 అనింది నువ్వు అరుంధతి అనుకుని సగం ముక్క అన్నాడు 6 అని చెప్పి నువ్వేమో అంటా ఉన్నావు నువ్వేం చేస్తున్నావు రా అయితే నాకు కూడా మూలిక కావాలరా కరగడానికి ఇది మనకి దేనికి గానీ ఇంకా ఏమన్నా ఉంటే చూసుకుందాం పండి మీరు అతిలోక సుందరి మానవా మీరేం చేస్తున్నారు ఇక్కడ మార్కెట్ లో చేపలు అమ్ముకుంటున్నాను మానవా అతిలోక సుందరి మార్కెట్ లో చేపలు అమ్ముకుంటుందా దేనికి నా అంగుళకం పోయింది ఎతికాడు దొరకలేదు మానవా మళ్ళీ మీరు ఎట్టబోతారు పైకి ఈ చేపలన్నీ అమ్మి వచ్చిన డబ్బులతో బొస్సెక్కి ఇంద్రలోకానికి పోతాను అమ్మా మీ దగ్గర స్పెషల్ చేపలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి కాలగట్టులు రొయ్యలు చేపలు వందనాలు ఆడ పైన కూడా ఇదే పనే మీది మీ దగ్గర ఉండే చేపలు టేస్టీ చేప చూపిండి ఇది తీసుకుంటాం మనం ఇంటికి పోయి అన్నం చేసుకుని తిందాం పండి ఇంకా ఆగండి ఎవరు రావడా ఆగండి సూకరు బచ్చా సూకరు మీరెందుకు వచ్చారు సార్ ఇక్కడికి ఈ మార్కెట్ లో ఒకరి ఒంట్లో దయ్యం దూరింది సార్ చెక్ చేయండి సార్ తొందరగా శైతాన్ కే ఫౌజియో దీనిలో లేదు దానిలో చూడు సార్ దీనిలో లేదు సార్ నాలో ఉందేం చూడు సార్ నీలో దయ్యం లేదు నీలో దయ్యం ఉంటే దాన్ని కూడా బ్యాంకాక్ తోలుకోపోతావు దెయ్యం ఎక్కడుందో నాకు తెలుసు సార్ నేను చూపిస్తా దెయ్యం ఎక్కడా ఉంది దెయ్యం ఎక్కడో లేదు వెయ్యను కదా నాకు తెలుసు కదా
దేం ఎక్కడ ఉందంటే నీ దగ్గరే ఉందిరా దొంగ ఫకీరు. నువ్వు మా అందరిని మోసం చేసి డబ్బులు నొక్కుందాం చూస్తున్నావా? కొట్టండ్రా ఈయన. కొట్టండ్రా. మమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. పదవే అత్త, పోదాం ఇంటికి. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా. వెల్ డన్ క్యూటీస్, వెల్ డన్. ఆడియన్స్ ఎలా అనిపించింది ఈ స్కిట్? సో నౌ ఓవర్ టు యు జడ్జెస్. కృష్ణ భగవాన్ గారు. సూపర్. ఏం పేరు అమ్మని పేరు? చంద్రము వైష్ణవి. చంద్రముఖి కాదమ్మా, వైష్ణవి. చాలా బాగా చేస్తాం మా డాన్స్. రియాజ్ ముందుండి వన్ మ్యాన్ షో, నీ అంతటి నువ్వు ఆల్ డైలాగులు ఏళ్ళ డైలాగ్ అన్ని డైలాగులు చెప్పి బాగున్నాయి గెటప్లు ఇవన్నీ చాలా బాగా చేశారు. పుష్ప మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? రియాజ్ మేడం. చాలా బాగుంది. వైష్ణవి చాలా బాగా చేసావు. నీ పర్ఫార్మెన్స్ అందరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వెరీ నైస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ లిటిల్ టీ. థ్యాంక్ యూ. జబర్దస్త్ బిజినెస్ థీమ్ లోని ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు రష్మి? మన రామ్ ప్రసాద్ అండ్ దొరబాబు పాలేరయ్యారు. మరి వాళ్ళకి ఒక ఓనర్ అంటే ఒక మేడం లాంటి మనిషి ఉన్నారన్నమాట. మేడం లాంటి మనిషి. మరి ఆ ఓనర్ తో మా వాళ్ళు పడే తిప్పులేటో చూసేద్దామా? చూసేద్దాం. So let's welcome మోడల్ రామ్ ప్రసాద్ and team. ఒకటే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలుంచదుగే నాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. అందరికీ నమస్కారం అండి. ఇదే మా గేదెలు కొట్టాం. ఇక్కడ మేము అందరికి గేదెలు గడ్డేస్తాం అని మనం ఏం చూసుకుంటాం. నేను ఇక్కడ పనోండి. నేను పెద్ద పనోండి. అది అందరికీ తెలుసు ఆ విషయం. గేదెలు నేను గడ్డి పెడుతుంటానండి. నేను పిడకలు ఎత్తుతాను. నేను పేడ ఎత్తుతుంటానండి. నేను ఇక్కడ గేదెలు గడ్డి పెడుతుంటానండి. నేను ఆ పిడకలను పేడ చేస్తాను. నీకు లీడ్ ఇచ్చా, మళ్ళీ ఫస్ట్ నేను చెప్పాను. రెడీ. ఇక్కడ నేను గేదెలు గడ్డి పెడుతుంటానండి. నేను గేదెలకి పేడ ఎత్తుతుంటానండి. నేను గేదెలకి పాలు తీస్తుంటానండి. నేను ఆ పిడకలు చేస్తుంటానండి. తెలుసు కదా, ముందు పని అంతా నేను చూసుకుంటానండి, వెనక పని అంతా నేను చూసుకుంటానండి. ఏం మాట్లాడుతున్నావురా? ఎట్లా దామా గడ్డి తిను. దామ పేడ గడ్డి బాగా తినాలే. పేడ బాగా వేయాలి. కడుపు నిండా గడ్డి తినాలి. ఓకేనా? చేతి నిండా పేడ ఎత్తే గోడ నిండా పిడకలవ్వాలి. ఏంట్రా ఏంటి దాంతో ఏం మాట్లాడుతున్నావు? ఉపవాసం గడ్డి తిందట ఈరోజు. అవునా? నువ్వేం చేస్తున్నారా? అదే నేను కూడా కొద్ది పేడ ఏమని అడుగుతున్నాను. ఏమంటుంది? ఇవాళ ఉపవాసం కదా పేడ ఎలాగ ఎత్తానంటుంది. మళ్ళీ ఏమంటుంది? నేను అటు ఏమన్నా మిగిలితే ఏమంటున్నాను? ఏంటి మమ్మీ ఎవడీడు? నేను చూస్తున్నాను. ఆ దున్నపోతే ఏంట్రా నీ అంకాతలా తిరుగుతుంది, నీ అడిగలు తడగొస్తుంది, నీ పక్కనే పడుకుంటుంది. నిన్న బోరుగొట్టి పాకలో పడుకుని వీడియో చూస్తున్నారా? తీరా చూసిన తర్వాత వెనక తిరిగి చూస్తే అది కూడా వీడియో చూస్తుంది. అప్పటి నుంచి నా వెనకాల తిరుగుతుంది. అవునరా, రాత్రి 12 గంటలకి సరళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఉదయం సర్లకి పాలేసాం కదా. అవును. రాత్రికి పెరిగేందులో చూడడానికి వెళ్ళండి అలాగా. ఓహో. అవును, నేను వెళ్ళిపోతే నువ్వెందుకు వెళ్ళేవాడికి? పెరుగు సిలికి మజ్జిగ చేసి వెంటదిద్దామని తీసావా? అలా ఆయన వచ్చాడు. పద గడ్డి పెట్టుకుందాం. మేడం వచ్చే టైం అయింది అసలుకి. ఏం చేస్తున్నా? గేదెకి గడ్డి పెడతానండి. నువ్వేం చేస్తాను? నేను కూడా గడ్డే పెడతానండి. ఎక్కడ పెడుతున్నావురా గడ్డి? చెరుతుందా? పని మీద ఇంట్రెస్ట్ ఉండదురా నీకు, పాపల మీద ఉంటది కానీ దరిద్రుడా. సరే గాని పాలమ్మిన డబ్బులు ఎంత వచ్చినాయి లెక్కలు చెప్పరా? పాలమ్మిన డబ్బులు 2000 వచ్చేయండి. 2000 రావడం బెటరా? 5000 కదా. మిగతా 3,000 వచ్చే దారిలో ముసలాడికి మందులు కావాలంటే 3,000 ఇచ్చేసానండి. మందులు కొని ఇచ్చావా? ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందా? మరి ఫుల్ తాగి పడుకున్నాడండి. అదేంటి? అడిగి మందంట ఆ మందంట అంటే ఇచ్చానమాట. ఏదో నాటకాలు కడుతున్నావా? ఆ 3000 ఎట్టు నువ్వు తాగేసావు కదా? లేదండి, ఆడే తాగాడు. ఆడ కంపెనీ ఇచ్చాను అంతే నేను. అబద్ధాలు 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 అబద్ధాలు. యాదవా, ఇంకెప్పుడు మారవరా నువ్వు? సరే ఈడు ఇచ్చేస్తా లెక్క కట్టుకొని డబ్బులు ఇయ్యమ్మా. అదేట్రా మిగతా 4000 ఇంటి వెనకాల పొద్దు ఉంది కదా, దానికి ఇచ్చానులేండి. దానికి ఎంత ఇచ్చావురా? పాత ఖాతాలు ఉంటేనే సెటిల్మెంట్ చేసుకుంటా. అప్పులు చేస్తావేంట్రా? ఏం చేయమంటారు అమ్మగారు? మీరు అర్థం చేసుకుంటే మీకు ఇచ్చేవాడు, నా ఖాతా ఏదో మీ దగ్గర పెట్టి. అంటే ఈ ఫీలింగ్
ఏటో తెలుసా మీకు? ఇది పొట్టిగా ఉంది, ఇది ఏమీ చేయలేదు అని కాదరా నీ ఫీలింగ్. పని మీద ఇంట్రెస్ట్ పెట్టరేట్రా మీరు? పని మీద ఇంట్రెస్ట్ పెట్టరేట్రా? కొట్టిందని ఫీల్ అవుతున్నావా? కొట్టిందని ఫీల్ అవుతులే, సంకెక్కినందుకు హ్యాపీగా ఉందిరా, సంకెక్కినందుకు హ్యాపీగా ఉందిరా. పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేంటి అమ్మగారు, నేను కూడా 3 వేలు తక్కువ ఇచ్చా కదా, నన్ను అలా ఎగురు కొట్టచ్చు కదా. ఆన్ను కొట్టి ఇన్ను కొట్టకపోతే నేను చేతగాని దానిలో కనిపించను అందరికేనే. పని మీద ఇంట్రెస్ట్ పెట్టరేట్రా మీరు? ఎలా ఉంది? బానే ఉందిరా, బానే ఉందిరా. సరేలే గాని పిడకలో ఎన్ని ఉన్నాయిరా? 60 ఉన్నాయండి. లెక్క ఏట్రా 59 ఉన్నాయి. అంటే మీ ముఖంతో కలిపి చెప్పేసినట్టున్నాను. నీ ముఖంతో లెక్కేసుకోలేదేటమ్మా నువ్వు? నీ ముఖంతో లెక్కేసుకోలేదేట్రా నువ్వు? చూడకొచ్చి ఏంటి ఏంటి అడుగుతున్నాను. ఏంటి అమ్మగారు మామూలుగా కొడుతున్నారంటే ఇంత ముందు ఎలా కొట్టారు అలా కొట్టాలి కదా. దరిద్రుడా 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 దరిద్రుడా. మళ్ళా మొత్తం లెక్కలు గాని చేపోవాలే మీ తొక్క చెక్కి చెప్పులు కుట్టించుకుంటారు. మళ్ళీ మీరు కొట్టాలి సంఖ్యకి, ఓకేనా? ఏం చెప్తామండి, ఇంతకుముందు మేమే దొరలమే, అంటే మేమే బాగా డబ్బున్నోళ్ళవి, ఈ ప్లేస్ గేదెలన్నీ మావే. మా ఫ్లాష్ బ్యాక్ చెప్తా వినండి. బిజినెస్ ఎలా జరుగుతుంది, మన అంతా బానే ఉంది కదా. పనిదేది ఏమే చూసారు కదా, ఇది మా ఆయ మా ఇంట్లో పని చేసేది. అయ్యగారు డబ్బులు 1,00,000 రూపాయలు వచ్చినాయండి. అన్ని అమ్మేసావు కదా. అయ్యగారు ఏంట్రా ఎదురేమో పండుగ వచ్చేస్తుంది, బట్టలు గట్ట కొనుక్కోవాలి. ఇగో ఇగో ఇందులో 50 నువ్వు తీసుకో. అయ్యగారు డబ్బులు ఇదిగోండి, నెయ్యి డబ్బులు నేనేం చేసుకుంటాను. ఓకే ఓకే బానే ఉంది. అయ్యగారు ఎదురేమో పండగ తన్నుకు వచ్చేస్తుంది, మరి నేను బట్టలు కొనుక్కోవాలి కదండి. అంత గోక్కే ఇగో ఇది తీసుకొనుకో. ఈ మధ్య బాగా గ్లామర్ ఎక్కువైపోతారు, అందరూ చూసేస్తారు, తప్పేయండి. నేను చూసుకుంటాను నేను పో. ఇలా మాకున్న వీక్నెస్ కి మొత్తం ఆస్తి దాన్ని దొబ్బెట్టామండి. అమ్మగారు ఏమైందా? గేదెలను ఒకసారి డాక్టర్ చూపించాలండి. ఏమైంది? ఏమైంది? అది పేడ ఎత్తలేదండి, ఎత్తలేదా? మోసం సంచుకుంటాను, కల్లా పెత్తుంది. అవునా? సరే డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిచానండి, డాక్టర్ వస్తానండి. ఏంటి ప్రాబ్లం? కొంచెం నీరసంగా ఉంది సార్. ఏది వెనక్కి తిరుగు, ఏది వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. నార్మల్ గా ఉన్నావు లేదా? ఈడికి కదండి బాబు, ఈ గేదెలకి కొంచెం నీరసం. గేదెలకా ముందు చెప్పాలి కదయ్యా. అబ్బా ఏంటి సార్ ప్రాబ్లం? గ్యాస్ ప్రాబ్లం ఉంది. తగ్గిపోతే టాబ్లెట్ వేస్తే? దానికి కాదు నాకు, దానికి కాదు నాకు. దీన్ని దున్నపోతేది అదేనండి. కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రివి కాబోతున్నావు. కొంచెం జున్ను పెడతారా? జున్ను ఇప్పటికిప్పుడు జున్ను ఎక్కడది డాక్టర్ గారు? అవి చెక్కిల్లా, నేను జున్ను అనుకున్నానే. బ్యాచ్ బ్యాచ్ కరువులో ఉన్నారు. బాగా బాగా ఇక్కడ తేనె లేదా? తేనేం లేదు డాక్టర్ గారు. అవి పెదాలా? డాక్టర్ గారు ఇదోసారి పట్టుకో. నేను మీతో ప్రేమలో పడ్డాను, ఎలాగైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అవునా? సరేలేండి, నన్ను పెళ్లి చేసుకోండి ఇప్పుడు అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలంటే కష్టం అండి, ఎందుకంటే కొంచెం నాకు కొంచెం అప్పు ఉంది, ఆ తీరిపోయేంత వరకు పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయ్యాను. అయ్యో నా దగ్గర బోల్ డబ్బు ఉందండి, కావాలంటే రాసి ఇచ్చేస్తానండి. తీసుకోండి. నవ్వుతున్నారేంటి? నువ్వు మాది రాసి దొబ్బేశావు, ఆ డాక్టర్ నీదే దొబ్బేశాడు. వీళ్ళు ఏంటి చిన్నపిల్లలు అనుకున్నావా? జరుగు పక్కనే మా ఫ్రెండ్స్, మేమంతా ఫ్రెండ్స్. నీకే అన్ని తెలియటట్లుంటే మాకెన్ని తెలియటట్లుండాలి. ఎందుకు నవ్వుతున్నావు? ఆయా ఆస్తి ఏమి చేయాలదో ఆల్రెడీ ఆ ఆస్తి అంతా నా బాయ్ ఫ్రెండ్ కి ఎప్పుడూ రాసి ఇచ్చేసాను. ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎవడాడు? సన్నీ బేబీ.
బాయ్ ఫ్రెండ్. ఆల్రెడీ నా ఆస్తి అంతా తనకు రాసి ఇచ్చేసాను తెలుసా? నువ్వెందుకు నవ్వుతున్నావు? నా పేరు మీద రాసావు కదా ఆస్తి, ఆ. అది నా గర్ల్ ఫ్రెండ్ పేరు మీద రాసా. అంటే గర్ల్ ఫ్రెండ్ అయితే మీరు ఇలా చేశారనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను అనుకుంటున్నారు కదా? జర్రుంటే చచ్చిపోతుంటారా? ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? అమ్మో ఎక్స్ట్రాడినరీ. మీ అందరూ పర్ఫార్మెన్స్ అండ్ శ్రీదేవి అదిరిపోయింది. ఫెంటాస్టిక్. అందరూ సన్నీ లాస్ట్ చాలా స్టైలిష్ గా ఉంది సన్నీ. ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ వెరీ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు, రాంప్రసాద్ గారు చాలా బాగుంది. రాజమండ్రి శ్రీదేవి గారు మీకు ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్, మీరు తప్ప ఇక్కడ ఎవరు వేయలేరు, అది చాలా బాగా చేశారు. అందరూ చంటి గారు దర్బాబు చెప్పక్కర్లేదు, నేను ఇందాకలా చెప్పినట్టు బాగుంది. ఆడియన్స్ ఎలా అనిపించింది మా ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్ స్కిట్? థ్యాంక్ యూ సో మచ్ ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. థ్యాంక్ యూ. ఆల్రైట్ మానస్, మరి మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? మా తరపు నుంచి రాబోతున్నారు రాకెట్ రాఘవ్ గారు. అవునా, రాకెట్ రాఘవ్ గారా? యా, ఆయన ఒక చాలా డిఫరెంట్ ప్రొఫెషన్ ని ఎంచుకున్నారు. ఏంటి రాకెట్ లాంచ్ చేస్తున్నారు? కాదు, గన్స్ సప్లై చేస్తున్నారు. అది ఎందుకు సప్లై చేస్తున్నారు, ఎవరికి సప్లై చేస్తున్నారు అని తెలుసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ వాళ్ళని పిలిచేయాలి. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh. It's a brand new song to sing. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదండి, అది ఒకప్పుడు పాత రోజులు. ఇప్పుడు వ్యాపారం పురుష లక్షణం అన్నారు. ప్రతిదీ ప్రతి వాడు అమ్ముతుంటాడు. ఎందుకని చెప్పి మనం ఇలా గన్నులు బుల్లెట్లు అన్ని అమ్ముకుంటూ ఉంటాం అనమాట. What an intelligent boy. పక్కింటోడిని కాల్చే తుపాకులు, ఎదురింటి నుంచి కాల్చే తుపాకులు, నుదుటి దగ్గర పెట్టి కాల్చే తుపాకులు, వెనక నుంచి కాల్చే తుపాకులు, ఎలాంటి తుపాకులైనా ఎలాంటి గన్నలైనా మా వద్ద లభ్యం అవుతాయి మాస్టారు. టీమ్ లీడర్ ఎక్కువగా కామెడీ చేయకుండా తిరుగుతున్నాడా? మమ్మల్ని సంప్రదించండి. వద్దులేండి, మీ గన్తో మీరే కాల్చుకుంటే బాగోదు. ఇక్కడ బుల్లెట్లన్నీ నా మీదకే వస్తున్నాయి. ఇంకో ఈదిలోకి వెళ్ళిపోయి ఈ వ్యాపారం చూసుకుంటాను. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా, వేళగాని వేళల్లో నా పిలుపులేంటమ్మా. ఎందుకు దారు అంతగానే నవ్వుతున్నావు? పొద్దున కూరగాయలకు వెళ్ళానా, వాడు నన్ను చూసి నీకు చాలా తెలివి ఉందమ్మా అన్నాడు రా. అంత తెలివి లేదు. అదేంటి? అంత తెలివి ఉంటే మీ ఆయన ఎందుకు పెళ్లి చేసుకుంటావు? అది కరెక్టేలే. ఇలా రా నువ్వు. వాడితో ఆ ఎక్కలేంటి, ఆ పక్కలేంటి, ఆ డాన్సులేంటి? చెప్పా కదండి, నా చిన్నప్పటి ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్, మంచి డాన్సర్ అని. డాన్స్ అయితే డి జోడీలో వేసుకోమను, ఈ జోడీతో వేయడానికి వీల్లేదు. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. వంటగదిలో 10 కేజీలు ములక్కాళ్ళ కట్టబెట్టావు దేనికి? మీకోసమేనండి. మునక్కాయ జ్యూసు, మునక్కాయ చారు, ప్రతిదీ మునక్కాయతో చేసి మీకు తినిపిద్దామనండి. ఈ ముసలి వయసులో ములక్కాళ్ళ కూర అవసరమా? అది అవసరం లేదు కాబట్టే మునక్కాయలు చేసి పెడుతున్నాను. లాభం లేదు, శృతి మించి రాగాను పెడుతున్నారు. ఆ ప్రవీణ్ గాడు ఉండకూడదు, ఉన్న పక్కింట్లో ఉండకూడదు. వాడిని ఈ భూమి మీద లేకుండా లేపేయాలి. తుపాకులు అమ్ముతామండి, తుపాకులు బుల్లెట్లు అమ్ముతామండి. ఎదురు నుంచి కాల్చే తుపాకులు, పక్కింటోడిని కాల్చే తుపాకులు. చెప్పండి గురుగారు. పక్కింటోడిని కాల్చే తుపాకీ ఉందా? పక్కింటోడిని ఎందుకు చంపాలి సార్? మా నాన్న ఉన్నాడు కదా. మీ నాన్న కాల్చేయమంటారా? కాదురా, మా నాన్న ఒక పంతుల దగ్గరికి వెళ్ళాడు. పంతులు గారిని కాల్చేయమంటారా? ఆ పంతులు ఒక అమ్మాయిని కాల్చేయమంటారా? రంకోమొగడా, ఇలా అందరినీ కాల్చుకెళ్ళిపోతావురా. చెప్పింది వినరా బొగడా బొగడా. మావిడ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు మా పక్కింట్లోనే ఉన్నాడు. పక్కింట్లో ఉన్నాడా? అన్నాడు. మీలో పగ బాగా రగిలిపోతుంది సార్. చూస్తున్నావు కదా ఎలా రగిలిపోతున్నాను. అవును సార్, చాలా మాడిపోయారు, చాలా మాడిపోయారు. కామెడీయా?
వాడు మాత్రం పక్కింట్లో ఉండడానికి వీల్లేదు, ఏం చేస్తావని ఇష్టం. ఎదురింట్లోకి వెళ్ళిపోమని చెప్దాం సార్. ఆడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదా? గాల్లో ఎలా ఉండగలరు సార్? గాల్లో ఎలా ఉండగలరు సార్? పాపం. ఓరే గాలోడా గాలోడా, ఆడు ఉండడానికి వీలు లేదురా. ఏ చేద్దాం అయితే? కాల్ చేద్దాం. నా దగ్గర అలర్ తుపాకీలు ఉన్నాయి సార్. ఎంత తుపాకీ? గన్ ఒకటి 50 రూపాయలు సార్. అంత చీపా? సరే గన్ను 6 గుళ్ళు. బుల్లెట్ ఒకటి 1,00,000 రూపాయలు సార్. 1,00,000 రూపాయలు సార్. 6 బుల్లెట్లు కదా, 6,50,000 రూపాయలు ఇచ్చేది సార్, సరిపోద్ది. గుండు 1,00,000 రూపాయల? గుండె కదా సార్ చంపేది, గన్ కాదు కదా. గన్ కాదు కదా. సరే గాని బుల్లెట్ చాలు. ఓకే సార్. ఇది ఇచ్చేసి. అరు ఏంటి ప్రవీణ్? నా ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది, కొద్దిగా కాఫీ పొడి ఇవ్వచ్చు కదా. ఏంట్రా నువ్వు అడిగితే కాఫీ పొడి ఏంటి? కాఫీ తీసుకొస్తా నాకు. చూసావా, దరు దరు అని పిలుస్తున్నాడు. అప్పారావు గారు ఆ, ఏం చేస్తున్నారు సార్? గన్ను ఎలా పేల్చాలో ప్రాక్టీస్. ఈ వయసులో ఏం పేలిద్దా సార్ మీకు గన్ను? నీ చేతులతో ఇస్తే అమృతంలా ఉంటది. మీరు ఇక్కడికి రండి చెప్తాను. తాగుతూ ఉంటాడు. గురి పెట్టండి. 1 2 3 అంటాను. 3 అనగానే పేల్చేయండి సార్. రెడీ 1 2 3. ఎక్కడో బుల్లెట్ స్టక్ అయిపోయినట్టుంది సార్ ఇందులోని. సార్ అయిపోద్ది సార్, అయిపోద్ది. చచ్చిపోతాడు అంతే. అటు రెడీ 1. ఈసారి గన్న కాదు, గన్న కాదు. ధరు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి తాగుతాను. నాకు అర్థమైంది సార్. తుపాకీ దిష్టి తగిలింది సార్. తినగా పట్టుకొని చెప్తాను. ఇప్పుడు మీరు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటున్నారు కదా, ఆ పాపం మీకు తగలదు. నిమ్మకాయలు లాగేసుకుంటాయి, నిమ్మకాయలు లాగేసుకుంటాయి. ఆడు మళ్ళీ వస్తాడు, మీరు వేసేద్దరు కానీ. ధరు ఏంటి ప్రవీణ్? నాది ఫేస్ వాష్ అయిపోయింది, నీ ఫేస్ వాష్ ఇస్తావా? ఒక్క నిమిషం ఆగు. పట్టేసిందా? గుండు ఎక్కడో స్టక్ అయిపోయింది సార్. ఈసారి క్లియర్ చేస్తాను చెప్తాను. ఏం చేస్తున్నావురా? గుండు లోపల స్టక్ అయిపోయింది సార్, అందుకే రాకుంటుంది. ఇవన్నీ ఇంట్లో చేసుకోవాలి, అమ్మినప్పుడు చేస్తారా బొగడా? ఇది కూడా స్టక్ అయిపోయింది సార్ లోపల. మెకానిక్ మరి. హలో మెకానిక్ గారు. సార్ వస్తున్నా. చూడండి సార్, సార్ గన్ను పేలట్లేదు సార్, ఎక్కడో స్టక్ అయిపోయింది. పుల్ల పెడితే అది కూడా స్టక్ అయిపోయింది సార్. గన్న బానే ఉంది, ప్రాబ్లం మీలోనే. పంపించే. పుల్లలాగు. లేదు కానీ ఏంటి ప్రవీణ్? నీకు ఒక సర్ప్రైజ్. అవునా? ఓకే. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ రా తమ్ముడు. ఇంతకి మన తాటి మొద్దు బావ ఎక్కడున్నాడు? అగో అక్కడ ఉన్నారు. ఏమండి? ఒక్క నిమిషం. ఇక్కడ పొలంలో సించాలన్నీ స్టక్ అయిపోయేది కదా, గుండు వెనక నుంచి వచ్చేసి మీకు తగిలేసింది సార్. ఏమైందండి? ఏమీ లేదు ధరణి, నీకు ప్రవీణ్ గారికి ఏదో జరుగుతుందని అనుమానించాను. చాలా గట్టిగా అనుమానించాడండి, నా మామూలు కాదు అసలు. అందుకే వీడి దగ్గర గన్ను కొని అని లేపేద్దాం అనుకున్నాడు. దరిద్రుడా, నీలాంటి వాడి వల్లే ఆడవాళ్ళు ఇంకా కిచెన్ లోనే ఉన్నారు. నీలాంటి వాళ్ళ వల్లే ఆడవాళ్ళు బతుకులు ఇలా తయారవుతున్నాయి. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతానని. ఈ గన్న కన్నా నోరే ప్రమాదంగా ఉన్నట్టుందండి. నన్ను ఎవరికైనా పిలిపించి తీసుకెళ్ళు. హలో మెకానిక్ గారు అండి. డాక్టర్ పిలు. సార్ డాక్టర్ గారి దగ్గరికి ఇలా దగ్గర వెనక నుంచి వెళ్ళిపోతాం. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా, వెళ్ళకాని వెళ్ళల్లోన పిలుపులేంటం. ఖుష్బు గారు ఎలా అనిపించింది అనుమానమైన స్కిట్? అనుమానమైన స్కిట్ చాలా బాగుంది రాకెట్ రాఘవ గారు. అప్పారావు గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. వెరీ నైస్, వెరీ వెల్ పర్ఫార్మ్డ్, వెరీ నైస్ స్కిట్. కృష్ణభవన్ గారు ఎలా అనిపించింది స్కిట్? రాకెట్ రావు గారు మంచి ఐడియా. ఆ గెటప్ గన్నలు అమ్మటం అనేది ఎక్కడ లేదు కదా, అది కొత్తగా ఉంది. ప్రవీణ్ చేసినట్టే తెలియలేదు, అంత బాగా చేశాడు. మరి ఆడియన్స్ లో చాలా మంది లేడీస్ ఉన్నారు ఈ రోజు. ఇంట్లో ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భాలు జరిగాయి ఎవరికైనా? లేదండి, బట్ అట్లా అనుమానించడం కరెక్ట్ కాదు. అలా అనుమానించడం వల్లనే వంటగతికే పరిమితం అవుతున్నారు ఆడవాళ్ళు. మారాలండి, ఈ సమాజం చాలా మారాలి. ఇంకా సూపర్ అండి, చాలా చాలా బాగుంది స్కిట్.
స్కిట్స్ అయితే సూపర్ గా జరిగాయి. Yes. మళ్ళీ నెక్స్ట్ రేపు చూద్దాము మిగతా 3 స్కిట్స్ ఎలా జరగబోతున్నాయి. అది చూడాలంటే రేపు కలవాల్సిందే. సో సీ యు టుమారో గైస్. బై. Bye bye. Good night.